జోహార్ కామ్రేడ్ ఆర్ఎస్ గారికి, ప్రీతమ నాయకులు కామ్రేడ్ ఆర్ఎస్ గారికి, నిస్వార్థ ప్రజా సేవకులు కామ్రేడ్ ఆర్ఎస్ గారికి, ధన్యజీవి కామ్రేడ్ ఆర్ఎస్ గారికి. కామ్రేడ్ ఆర్ఎస్ గారు మరణించడం మన నుంచి దూరంగా ఉండడం చాలా బాధాకరమైన విషయం. మన ఆత్మీయమైన కామ్రేడ్ కాబట్టి ప్రజల్లో మమేకమై జీవితాంతం ఆశయం కోసం నిలబడ్డ వ్యక్తి, పీడిత ప్రజల కోసం ఉద్యమించినటువంటి శక్తిగా ఉన్న ఒక మహనీయుడు మరణించడం బాధగా ఉంటుంది. అయితే 98 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత ఇంకా జీవించాలని కోరుకోవడం సహజమైనప్పటికీ అది అత్యాశ అవుతుంది. మరణించడం అనేది ముఖ్యం కాదు. పుట్టిన ప్రతి జీవి మరణిస్తాడు. మనం కూడా ఎప్పుడో ఒకప్పుడు మరణించాల్సిందే. కానీ పుట్టడం మరణించడం మధ్య ఉన్న జీవితం ఎలా సాగిందనేదే ముఖ్యం. మానవ జీవితానికి అదే పరమాత్మ. అలా చూసినప్పుడు చాలా మంది తన కోసమే బతికి చచ్చిపోయే వాళ్ళు ఉంటారు. ఇంకొంతమంది తన కుటుంబం కోసం మాత్రమే బతికి చనిపోయే వాళ్ళు ఉంటారు. ఇంకొద్దిమంది కొద్ది సమూహాలకు మాత్రమే సంబంధించి పనిచేసిన వాళ్ళు ఉంటారు. కానీ ఒక కమ్యూనిస్టు మొత్తం సమాజం కోసం, సమాజ హితం కోసం పనిచేసే వ్యక్తిగా ఉంటాడు. అలాంటి కమ్యూనిస్టులు కూడా నిజాయితీ కలిగిన, నిబద్ధత కలిగిన, నిజాయితీ కలిగిన కమ్యూనిస్టులు ప్రత్యేకంగా ఉంటారు. ఒక మాటలో అట్లాంటి నిజాయితీ, నిబద్ధత, ఆదర్శవంతమైన జీవితం ఉన్న కమ్యూనిస్ట్ ఎవరు అని అడిగితే ఉదాహరణగా ఇదిగో ఈయన అని ఆర్ఎస్ గారిని చూపొచ్చు. అది ఆర్ఎస్ గారి యొక్క గొప్పతనం. కమ్యూనిస్టులు చాలా మంది ఉండొచ్చు, కమ్యూనిస్టులుగా చెప్పుకునే వాళ్ళు చాలా మంది ఉండొచ్చు. కానీ వాస్తవంగా కమ్యూనిస్ట్ జీవితం అంటే వ్యక్తిగత జీవితంలో ఆదర్శాలు, నిరాడంబరంగా ఉండడం, నిస్వార్థంగా ఉండడం, లేక త్యాగాలు చేయడం, కష్టాలు పడడం, ఈ సద్గుణాల వరకే. అయితే బూర్జువా పార్టీలు కూడా చాలా మంది అట్లాంటి నిజాయితీ పనులు ఉండొచ్చు, త్యాగదనులు కూడా ఉండొచ్చు, నిస్వార్థంగా పనిచేసిన వాళ్ళు కూడా ఉండొచ్చు. కానీ అవి మాత్రమే కాదు, అది కొన్ని వ్యక్తిగత లక్షణాలు మాత్రమే. కానీ కమ్యూనిస్ట్ అంటే సమాజంలో ఉన్న దోపిడీకి, పీడనకు మూలాలను అర్థం చేసుకోగలిగిన సైద్ధాంతిక అవగాహన, వాటిని తొలగించాలని కోరుకోవడం కూడా చాలా మంది చేస్తారు. కానీ తొలగించడానికి శాస్త్రీయమైన మార్గం ఏమిటో అర్థం చేసుకుని దానికోసం నిలబడినటువంటి సైద్ధాంతిక అవగాహన ఉండేవాడు. అవగాహన ఉంటేనే సరిపోదు, అవగాహన ఉన్నవాళ్ళు అనుకున్న వాళ్ళు కూడా చాలా మంది మధ్యలో జారిపోతున్నారు, చావు లేక, సత్తా లేక. కానీ జీవితాంతం ఆ ఎర్రజెండా సిద్ధాంతం కోసం నిలబడేటువంటి అంకిత భావం, ఇవన్నీ కలగలిసినటువంటి నిర్ణయం రూపం మన ఆర్ఎస్ గారు. ఆర్ఎస్ గారు నాకంటే చాలా పెద్దవాడు, నేను చాలా చిన్న వయసు వాడిని, ఆయన కొడుకు లాంటి వాడిని. కానీ బాధ్యతల రీత్యా ఈ జిల్లాకు మార్గదర్శకత్వం వహించే బాధ్యత రాష్ట్ర సెక్రటరీ సభ్యుడిగా నాకు గొప్ప అవకాశం లభించింది చాలా సంవత్సరాల పాటు. ఆ సందర్భంగా అనేక సందర్భాల్లో ఈ జిల్లా కమిటీకి నేను రాష్ట్ర కమిటీ వైపు నుంచి హాజరయ్యేవాడిని. ఇక్కడ నాయకత్వంతో చాలా సన్నిహిత సంబంధాలు ఉండేవి. నేను చాలా జిల్లాలు చూశాను, కానీ ఈ జిల్లాలో ఉన్న కామ్రేడ్స్, ప్రత్యేకించి ఆర్ఎస్ గారు, ఆయన వ్యక్తిత్వం, ఆయన ఇచ్చే స్ఫూర్తి చాలా గొప్పది. కొంతమంది కామ్రేడ్స్ అనేవాళ్ళు, ఆర్ఎస్ గారు మీరంటే చాలా ఇష్టపడుతున్నాడు, చాలా ఇష్టపడతాడు, రావాలని కోరుకుంటాడు, కలవాలని కోరుకుంటాడు అని. అనారోగ్య సమయంలో నేను 1-2 సార్లు వచ్చాను. ప్రత్యేకించి ఆయన మంచంలో కదలలేని పరిస్థితులు ఉన్నప్పుడు కూడా వచ్చి కలిశాను. ఒకసారి నాతో అన్నాడు, బాబు నువ్వు ఎప్పుడు రావాలి నా దగ్గరికి, నువ్వు అప్పుడప్పుడు వచ్చిపోతే ఇంకా ఎక్కువ కాలం బతుకుతానన్నాడు. మీరు బ్రతుకుతానంటే ప్రతి 5 ఏళ్ళకి 3 ఏళ్ళు కూడా వస్తారని నేను చెప్పేవాడు. నేను అట్లాంటి సంగీతత్వం ఆయన ప్రదర్శించేవాడు. బహుశా నేను తర్వాత ఆలోచించాను, నిన్న కామ్రేడ్ బలరాం చనిపోయే మాట చెప్పిన దగ్గర నుంచి
ఈ వరదలు, ఈ పరిస్థితులు, లేదు ఇటీవల నాకు అనారోగ్యమైన పరిస్థితి వల్ల రాలేనేమో అని కొంతమంది సలహా చెప్పారు, మీరు వెళ్ళొద్దు అని. కానీ నేను ఉండలేకపోయాను. చెప్పాను బలరాం గారు, నేను రాలేకపోతానేమో. కానీ ఆ తర్వాత ఉండలేకపోయాను. ఖచ్చితంగా కామెంట్ అవ్వాలి. ఏమిటి బంధం అని ఆలోచిస్తే పూర్వంగా ఆయన కూడా అప్పుడప్పుడు నాతో చర్చించేవాడు. ఆయన పడ్డ కష్టాలు, ఉద్యమం ఎదుర్కొన్న ఇబ్బందులు, నిర్బంధాలు, కక్షలు, కొట్లాటలు, కేసులు, అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఒక్కొక్కప్పుడు ఆయన పోలిక చేసి చెప్పేవాడు, మా స్వగ్రామం చించినాడ, మీ స్వగ్రామం తెల్లారపల్లి, రెండు ఒకేలాగా కమ్యూనిస్ట్ ఉద్యమానికి కంచుకోటలుగా నిలబడ్డాయి. దీనంతటికీ కంచుకోటలుగా నిలబడేటువంటి ఓటింగ్ రావడం, సీట్లు రావడం, పంచాయతీ గెలవడం, సొసైటీ గెలవడం, ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు కాదు. ఆ ఉద్యమాన్ని నిలబెట్టడానికి పడినటువంటి అపసోపాలు అంటే ఆటుపోట్లు, వచ్చిన కష్టాలు, కేసులు, నిర్బంధాలు, శత్రువు దాడులు, వీటన్నిటి తట్టుకుని నిలవడంలో ఆయన చూపే స్ఫూర్తి చాలా గొప్పది. స్థితప్రజ్ఞత అంటాం. అంటే కష్టం వచ్చినప్పుడు పొంగిపోవడము, విజయం వచ్చినప్పుడు పొంగిపోవడము ఇట్లాంటి లక్షణం కాకుండా ఏది వచ్చినా నిబ్బరంగా స్వీకరించగలిగినటువంటిదే స్థితప్రజ్ఞత. ఆ స్థితప్రజ్ఞత ఎవరు, ఎక్కడ అంటే అడ్రస్ ఆర్ఎస్ గారు చెప్పవచ్చు. ఏ విషయంలో అయినా సరే ఆయన చెల్లించిన కొన్ని కమ్యూనిస్ట్ ఉద్యమానికి వచ్చే కష్టాలు ఎన్నెన్నో ఉన్నాయి. కానీ వాటన్నిటిని కట్టుకుని నిలబెట్టేవాడు మన ఆర్ఎస్ గారు. ఎన్నో సందర్భాలు ఇప్పుడు కూడా చాలామంది బాగా ఆటుపోట్లు తిన్న వాళ్ళు కూడా నిరాశ నిస్పృహలు కూడా ఏ సందర్భాలకు, ఎందుకంటే కమ్యూనిస్ట్ ఉద్యమం ఇప్పుడు చాలా బలహీనంగా ఉంది. నిజానికి ఒక మాటలో చెప్పాలంటే కమ్యూనిస్టుల అవసరం ఇప్పుడు దేశానికి చాలా ఎక్కువగా ఉంది. మొత్తం చరిత్రలో చూస్తే, భారతదేశ చరిత్ర చూసినా సరే, లేక ఆధునిక రాజకీయ చరిత్ర చూసినా సరే, భారతదేశంలో ఇవాడున్న పరిస్థితుల్లో ఏనాటి కంటే కూడా కమ్యూనిస్టుల అవసరం ఎక్కువ ఉంది. కానీ చరిత్రలో చూస్తే ఏనాటి కంటే కూడా కమ్యూనిస్టులు ఇవాళ చాలా బలహీనంగా ఉన్నారు. ఎప్పటికంటే కూడా బలహీనంగా కమ్యూనిస్టులు ఉన్నారు ఇప్పుడు. కానీ ఎప్పటికంటే కూడా కమ్యూనిస్టుల అవసరం ఎక్కువగా ఉంది ఇప్పుడు. ఎందుకని? ఇంత చిన్నవాళ్ళు మీ అవసరం ఏంటి, కమ్యూనిస్ట్ పార్టీ అవసరం ఏంటి ఈ దేశానికి కావచ్చు. ఇంకా కొంతమంది పెద్దలకు సందేహం కూడా ఉంటుంది. అసలు మీరు ఇన్ని మాటలు చెప్తున్నారు, కమ్యూనిస్టులకు భవిష్యత్తు ఉందా? నేను ఆ ప్రశ్న తిరగేసి చూసుకోవాలని చెప్తున్నాను. కమ్యూనిస్టులకు భవిష్యత్తు ఉందని కాదు, కమ్యూనిస్టులు లేకుండా, కమ్యూనిస్టుల ఎజెండా లేకుండా ఈ దేశానికి భవిష్యత్తు ఉందా అనేది సమస్య వాడు. కాబట్టి ఆ రకమైనటువంటి అవగాహన కలిగిన వాడు కమ్రేడ్ ఆర్ఎస్. అట్లాంటి దూరదృష్టి ఉన్నవాడు మాత్రమే ఈ కష్టనష్టాన్ని, ఓటు తక్కువ రావడాన్ని, సీట్లు లేకపోవడాన్ని, ఉద్యమాలు సక్రమంగా ముందుకు పోలేకపోవడాన్ని సక్రమంగా అర్థం చేసుకుంటారు. స్థితప్రజ్ఞతో నిలబడి ముందుకు సాగుతుంటారు. ఇప్పుడు ఇంతకంటే ఎక్కువ నేను మాట్లాడను, తర్వాత ఎప్పుడైనా మాట్లాడతాను. కానీ ఈ ఒక మాటే, అంటే ఈ స్థితప్రజ్ఞత ఏది వచ్చినా, ఆటంకం వచ్చినా, ఇబ్బంది వచ్చినా, విజయం వచ్చినా, కష్టం వచ్చినా, ఓటమి వచ్చినా అన్నింటినీ ఎదుర్కోగలిగిన సత్తా ఏదైతే చూపించాడో, నిపుణం ఏదైతే ఆర్ఎస్ గారు చూపించాడో, అది ఇవాళ కమ్యూనిస్టులకు కావాల్సింది. ఆర్ఎస్ గారు జోహార్ అని మనం చెప్తున్నామంటే, ఆర్ఎస్ గారు మీ ఆశయాన్ని సాధిస్తాం అని చెప్తున్నామంటే, నీ ఆ స్థితప్రజ్ఞతని, ఆ నిబ్బరాన్ని మేము కూడా కలిగి ఉంటాం. అట్లాంటి స్ఫూర్తితోటి మా ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతాం. నువ్వు వెళ్ళినా నీ జెండా ఎక్కడికి వెళ్ళదు, ఎర్రటి జెండా శాశ్వతంగా ముందుకు సాగుతుంది. ఈ కష్టాలు కన్నీళ్లు ఉన్నంత కాలం భారతదేశం ఎర్ర జెండాకు భవిష్యత్తు ఉంది అని చెప్పి ఆ రకమైన విశ్వాసంతో ముందుకు సాగుతామని ఆర్ఎస్ గారికి వాగ్దానం చేస్తూ, ఆ రకమైన స్ఫూర్తితో మనం అందరం ముందుకు సాగుదామని చెప్తూ, తమ ఆర్ఎస్ గారికి వ్యక్తిగతంగా నా తరఫున, సిపిఎం తెలంగాణ కమిటీ తరఫున నా హృదయపూర్వక జోహార్లు తెలియజేస్తున్నాం. వారి కుటుంబ సభ్యులు కూడా అంతగా లోతైన పరిచయం లేకపోయినా ఆయన బాటలోనే నడుస్తున్నటువంటి స్ఫూర్తి వాళ్ళలో ఉంది. ఈ ఆశయం కోసమే తాను నిలబడ్డాడు. దానికి సహకరించే ధోరణి మొత్తం కుటుంబంలో నేను గమనించాను. వారందరికీ కూడా ఈ బాధాతప్త సమయంలో నా సానుభూతి, సంతాపాన్ని తెలియజేస్తూ మరొకసారి ఆర్ఎస్ గారికి జోహార్. జోహార్ కామ్రేడ్ ఆర్ఎస్ గారు. మిత్రులారా, సోదరి సోదరులారా, చాలా ఎంతో చరిత్ర కలిగి
గొప్ప త్యాగాలకి బాటలు వేసినటువంటి ఒక గొప్ప చరిత్రను సృష్టించినటువంటి ఆర్ఎస్ గారు నిన్న మధ్యాహ్నం మరణించారు. ఆర్ఎస్ గారు గుండె రాయి, ఇది మామూలు గుండె కాదు, ఇనప రాయి లాంటి గుండెది. రాజమండ్రి సెంట్రల్ జైలును చూసింది అది, బ్రిటిష్ వాళ్ళ గవర్నమెంట్ చూసింది అది, ఎమర్జెన్సీ రాజ్యాన్ని చూసింది అది, చాలా కష్టాల సందర్భాలన్నింటినీ కూడా చూసింది అది. ఎమర్జెన్సీలో రహస్యంగా ఉన్నాడు, ఇంకా అనేక సందర్భాల్లో రహస్యంగా ఉన్నాడు. జైలు జీవితం గడిపాడు. ఆయన జైలుకి రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళితే ఆయన నిక్కరుతో బన్నీ వేసుకొని ఉన్నటువంటి ఆయన్ని రాజమండ్రి సెంట్రల్ జైల్లో చూస్తే ఉన్నటువంటి ఆ జైల్లో ఉన్నటువంటి జైలర్స్ అందరూ ఏడ్చారు కళ్ళ నీళ్ళు పెట్టి. మోటూరు హనుమంతరావు గారు ఆయన్ని చూడడానికి వెళితే వాళ్ళందరినీ చూసి జైల్లో మోటూరు హనుమంతరావు గారు కళ్ళ నీళ్లు పెట్టాడు. గొప్ప చరిత్ర. న్యాయంగా ఇక్కడ దౌర్జన్యాలు జరుగుతున్నప్పుడు ఆ దౌర్జన్యాలన్నింటినీ ఎదుర్కొన్నటువంటి చరిత్ర ఆర్ఎస్ గారిది. ఆర్ఎస్ గారి కుటుంబం, కుమార్తెలు, అల్లుళ్ళు, వాళ్ళ మనవాళ్ళు, యావత్తు కుటుంబం ఏ కష్టం వచ్చినా ఏ సందర్భం వచ్చినా అన్నిటిలోనూ పార్టీని ఆదుకుంటూ వచ్చారు. వాళ్ళందరికీ మార్గదర్శకుడుగా ఉంటూ వచ్చినటువంటి ఆర్ఎస్ గారి యొక్క మరణం తీరని లోటు. ఈరోజు ఆర్ఎస్ గారు చనిపోయినటువంటి సందర్భంగా మేము చేసేటువంటి వాగ్దానం ఒకటే. ఆర్ఎస్ గారు మీరు ఉత్తరాది రామం గారితో కూడా కలిసి, అల్లూరు సత్యనారాయణ గారితో కూడా కలిసి ఈ జిల్లాలో చాలా ఉద్యమాల్లో పాల్గొన్నారు, ప్రజా పోరాటాల్లో పాల్గొన్నారు. మీ పోరాటాల వల్లే ప్రజా పునాది పార్టీకి ఏర్పడింది. మీ రాజకీయాలు ఇప్పుడు మాకు కావాలా? మీరు ఆ రోజు ఏ రకంగా అయితే ఇక్కడ జమీందారీ వ్యతిరేక పోరాటంలో పాల్గొన్నారో ఆ రాజకీయాలు ఈరోజు మాకు కావాలా? మేము ఆ రాజకీయాలకే ఈరోజు పునరంకితం అవుతామని చెప్పేసి ఈ సందర్భంగా వాగ్దానం చేస్తున్నాం. ఆ రోజు బ్రిటిష్ వాడిని ఎదిరించాం, ఆ రోజు జమీందారుని ఎదిరించాం, రైతాంగం పక్షాన్ని నిలబడ్డాం. రైతాంగం విముక్తం అయింది ఒక రకంగా. ఫ్యూడల్ జమీందారుల యొక్క అటవిక రాజ్యం నుంచి విముక్తం అయింది. కానీ ఈరోజు దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మళ్లీ రైతాంగం కష్టాలు ఎక్కువైనాయి. దేశానికి స్వాతంత్ర్యం వస్తే ఆకలి మంటలు దొరుకుతాయని, పేదవాళ్ళ యొక్క బాధలు దొరుకుతాయని అందరికీ జానెడు స్థలము, ఉండడానికి ఇల్లు, తినడానికి తిండి, వేసుకోవడానికి పట్టా దొరుకుతుందని చెప్పి ఆశించి ఆ పోరాటాలకి ఒడిగట్టి ఆ ఉద్యమాలకి అంకితం అయ్యారు. మీరు ఆశించినటువంటి ఫలితాలు ఇంకా రాలా. మీరు చనిపోయారు 97 సంవత్సరాలు. 97 సంవత్సరాలు నాకు ఈయనకి చాలా అవినాభావ సంబంధం. మీ ఇద్దరం మా ఇంటికి వచ్చే రాష్ట్ర కమిటీ సమావేశాలప్పుడల్లా మా ఇంట్లో ఉండేవాడు. కష్టాలు వచ్చినప్పుడల్లా, కుటుంబంలో సమస్యలు వచ్చినప్పుడల్లా నాతో మాట్లాడేవాడు. నేను ఇంటికి వచ్చేవాడు. కూతుళ్ళు, అల్లుళ్ళు అందరూ, మనవాళ్ళు అందరితోనూ వాళ్ళ సమస్యలన్నీ కూడా నాతో మాట్లాడేవాడు. మనం చేస్తున్న ఈరోజు ఆర్ఎస్ గారు నేను ఎమర్జెన్సీలో ఉంటే ఆయన కుమార్తె ఇంట్లో నాకు రక్షణకి ఏర్పాటు చేశాడు. నేను ఎమర్జెన్సీలో రహస్యంగా ఉన్నప్పుడు ఏలూరులో. నేను మనవి చేస్తున్నా మీకు అందరికీ, మిత్రులారా, ఈ దేశంలో వీరభద్రం చెప్పాడు, ఇప్పుడు కమ్యూనిస్టుల యొక్క అవసరం చాలా ఉందని. డబ్బులు, పదవులు, ఒక్కొక్క పదవి ఏ రకంగా ఉన్నదో మీరంతా చూస్తున్నది. పదవులు వచ్చినటువంటి వాళ్ళు ఏ రకంగా డబ్బులు చుట్టూ తిరుగుతున్నదో ఇవన్నీ చూస్తున్నాం. మనం ప్రత్యేకం, మన వ్యవహార సరళే, మన పేదల పక్షం, మన పేదవాళ్ళ కోసం ఉన్నాం. పేదవాళ్ళ కోసం మన ఆస్తులు అన్ని వదిలిపెట్టాం. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నా బంజారాహిల్స్ లో ఇళ్ల స్థలం అందరూ ఎమ్మెల్యేలు తీసుకుని ఆయన ఎమ్మెల్యేగా ఇళ్ల స్థలం తీసుకోవద్దంటే ఆయన తీసుకోవాలా? ఎంపీలకి, ఎమ్మెల్యేలకి ఇళ్ల స్థలాలు, ఎంపీలకి, ఎమ్మెల్యేలకి ఇల్లు ఇస్తారా? ఇల్లు ఉచితమా? వైద్యం ఉచితమా? మంచినీళ్ళు ఉచితమా? కరెంటు ఉచితమా? మళ్ళా ఇల్లా? అరే ఇల్లు తీసుకోకూడదని మేము నిర్ణయం చేస్తే ఆర్ఎస్ గారు ఇల్లు తీసుకోవాలి, ఇళ్ల స్థలం తీసుకోవాలా? మా ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ ఇళ్ల స్థలాలు తీసుకోవాలా?
మాదొక ప్రత్యేకమైనటువంటి డబ్బు సంపాదించకూడదు, డబ్బు సంపాదన వైపు కమ్యూనిస్టులు మళ్ళకూడదు అనేటువంటిది ఒక గొప్ప సిద్ధాంతం. రాజకీయ నాయకులుగా, పార్టీ నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆస్తుపాస్తులు సంపాదించడం మీద ఆ యావ ఉండకూడదని చెప్తే అందులో భాగంగానే ఈ రకమైనటువంటి జీవితాన్ని గడిపారు. కమ్యూనిస్ట్ పార్టీ చించినాడు గ్రామానికి, ఈ భీమవరం జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాకి, ఉమ్మడి జిల్లాకి కమ్యూనిస్ట్ పార్టీ ఆంధ్రప్రదేశ్ కమిటీ రుణపడి ఉందని చెప్పి మేము మనవి చేస్తున్నాం. రుణాన్ని తీర్చుకుంటాం, తుందూరులో పోరాటం లాంటి పోరాటాలు సాగిస్తాం. పోరాటాలే రానున్నటువంటి రోజుల్లో విజయానికి సోపాలు వేసేది అయి తప్ప మరో మార్గం లేదు. ప్రజాపునాది పెరగాలన్నట్లయితే పోరాటాల మార్గం తప్ప ఈ అసెంబ్లీలు, ఈ పార్లమెంట్, ఈ పంచాయతీలు గెలిచాం, అసెంబ్లీలు గెలిచాం, చాలా గెలిచాం. చూడలేదా? పార్లమెంట్ మెంబర్లం కాలేదా? అయ్యాం. అయినా దారి అడుగు దారిపోతా ఉంది. కారణం ఏమిటి? పరిశీలన జరుగుతా ఉంది. ఆర్ఎస్ గారు, ఉత్తరాది రామం గారు వీళ్ళ యొక్క బాటలో ప్రజా ఉద్యమాల్ని కొత్త పుంతలు తొక్కిస్తామని చెప్పేసి వాగ్దానం చేస్తూ, దీన్ని వదిలిపెట్టాం, సాగిస్తామని చెప్పేసి వాగ్దానం చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. నమస్కారం అందరికీ. ఇక్కడ ఇతర మిత్రులు చాలా మంది, ఆర్ఎస్ గారికి ఎంతో మంది మిత్రులు ఉన్నారు, చాలా కుటుంబాలు ఉన్నాయి ఈ జిల్లాలో, ఆయన్ని అభిమానించే కుటుంబాలు. తెలుగుదేశం పార్టీలో ఉన్నారు, ఇతర రాజకీయ పార్టీల్లో ఉన్నారు. వాళ్ళందరికీ మేము ఈ సందర్భంగా వాగ్దానం చేస్తున్నాం, ఆయన నమ్మినటువంటి ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి మనవి చేస్తూ, నా కుటుంబంలో నా బిడ్డ, నా భార్య, నేను ఇక్కడ చనిపోయారనేటువంటి వార్త వినగానే వాళ్ళు బయలుదేరి ఎక్కడో వాళ్ళు 400-500 కిలోమీటర్ల దూరంలో ఉన్నారు. వాళ్ళు మేము రాలేకున్నాం, మా తరఫున శ్రద్ధాంజలి చెప్పండి అని చెప్పేసి చెప్పారు. నేను మనవి చేస్తున్నా, ఈరోజు మా కుటుంబం తరఫున, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ తరఫున ఈరోజు మన నాయకులందరూ కూడా వచ్చారు. ఈ వారికి ఘనమైనటువంటి నివాళి అర్పించి ఈ సందర్భంగా కుటుంబానికి, కుటుంబం సభ్యులు, చించినాడ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త, ఈ భీమవరం తాలూకు ప్రాంతంలో, నరసాపురం ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్తకి అందరికి కూడా పేరు పేరున వాళ్ళకి సంతాపాన్ని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. చాలా మంది గోదావరి జిల్లా నుంచి, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి నాయకులందరూ కూడా ఈ వార్త వచ్చారు. వాళ్ళందరికీ కూడా ఇదే వాగ్దానం, మేము ఇచ్చేటువంటి సందేశం ఇదేనని చెప్పేసి మనం చేస్తూ సెలవు. నమస్కారం. కామ్రేడ్ ఆర్ఎస్ గారికి ముందుగా పార్టీ రాష్ట్ర కమిటీ తరఫున విప్లవ జోహార్లు అర్పిస్తా ఉన్నాం. ఆయన ధన్యజీవి, పరిపూర్ణమైనటువంటి జీవితాన్ని గడిపినటువంటి నాయకుడు. నేటి యువతరానికి వయసు ఆయన 98 సంవత్సరాలు అయినప్పటికీ ఆయన భావాలు కానీ, ఆయన ఆలోచనలు కానీ యువకుల్లాగానే ఉండేవి. యువకులు అనేక మంది ముసలివాళ్ళలాగా ఆలోచనలు చేసిన 98 ఏళ్ల వయసులో కూడా ఆయన ఆలోచనలు, ఆయన మనతో మాట్లాడేటువంటి విషయాలు కూడా యువతకి ఎంతో స్ఫూర్తినిచ్చేటువంటి పద్ధతిలో ఉన్నాయి. మరో రకంగా రాజకీయాలంటేనే పదవులు, రాజకీయాలంటే డబ్బు సంపాదన, రాజకీయాలంటే హోదా సాధింపు అనేటువంటి నేపథ్యంలో రాజకీయాలంటే ప్రజాసేవ, రాజకీయాలంటే ప్రజా సమస్యల కోసం పోరాటం, రాజకీయాలంటే ప్రజలకు అంకితం కావడం అనేటువంటి అంశాల మీద దాదాపు 8 దశాబ్దాల పాటు ఆయన పశ్చిమ గోదావరి జిల్లాలో మరి పేద ప్రజలకి, ప్రత్యేకించి కష్టజీవులకి, వ్యవసాయ కార్మికులకి, అట్టడి వర్గాల ప్రజలకి అండగా నిలిచినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి. వాడు వెన్నంటి ఉండి వాటన్నింటినీ కూడా తన కష్టాలుగా భావించి ఆ సమస్యలు పరిష్కారం చేసేంత వరకు ఆయన కార్యకర్తలతో కలిసిమెలిసి ఉండేటువంటి ఒక అసాధారణమైనటువంటి వ్యక్తి. మరి ఆయన కుటుంబ సభ్యులు కూడా ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళను కూడా మనం తప్పనిసరిగా ఈ సందర్భంగా, ఆయన సతీమణి 2015 సంవత్సరంలో చనిపోయారు. మరి పెద్దగా రాజకీయాలు చదువుకోకపోయినా కానీ ఆర్ఎస్ గారు ఈ రకంగా పనిచేయడంలో ఆయన సతీమణి చేసినటువంటి ఎవరు కానీ లేదు, వాళ్ళ కుటుంబ సభ్యులు, కుమార్తెలు కానీ, అల్లుళ్ళు కానీ వీళ్ళందరూ కూడా ఎంతో ఆయన ఈ రకంగా చేయటంలో, ఒక రకంగా తీర్చిదిద్దటంలో ఏ పాత్ర ఉంది. అదే రకంగా ఈయన చివరి దశల్లో కూడా ఈ రకంగా పార్టీని అంటిపెట్టుకుని ఎన్ని అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ
ఆ రకంగా కృషి చేయడంలో కుటుంబ సభ్యులు కూడా కంటికి రెప్పన చూసుకున్నారు. వాళ్ళందరికీ కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, శ్రీనివాసరావు గారు విదేశాల్లో ఉన్నందువల్ల ఆయన రాలేకపోయారు. ఆయన ప్రత్యేక సందేశం కూడా పంపారు. రైతు ఉద్యమంలో ఆయనకు ఉన్నటువంటి కలిసిమెలిసి పనిచేసినటువంటి జ్ఞాపకాలను కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ ఆయన కూడా ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించి జోహార్లు ప్రకటించారు. అందువలన ఆర్ఎస్ గారు చిట్ట చివరి వరకు పట్టు వదలని దీక్షతో ఓ పక్క సిద్ధాంతం దాని ఆచరణలో పెట్టేందుకు కృషి నిరాడంబరంగా జీవించడమే. కామ్రేడ్ ఆర్ఎస్ గారు గత తరానికి, నేటి తరానికి, భవిష్యత్ తరానికి మార్గదర్శి. ఈ దేశ ప్రగతికి బాటలు వేయాలంటే కామ్రేడ్ ఆర్ఎస్ గారు చూపినటువంటి మార్గం అది ఒక్కటే శిరోధార్యం తప్ప ఇంకోటి కాదు. అదే మార్క్సిజం లెనినిజం. ఏ సిద్ధాంతం కోసం అయితే విద్యార్థి దశ నుంచి ఆయన అడుగుపెట్టాడో 98 సంవత్సరాల వయసులో కూడా అదే సిద్ధాంతాన్ని అంటిపెట్టుకుని చివరి శ్వాస వరకు కూడా ఎర్రజెండా నిలబడినటువంటి వీరయోధుడు కామ్రేడ్ ఆర్ఎస్. మనకు తెలుసు, చించినాడ గ్రామం హాట్బెడ్ లాగా ఉండేది. ఈ ప్రాంతంలోనే గతంలో వీరమరణం పొందిన వాళ్ళు కానీ, మిగిలినటువంటి వాళ్ళు కానీ 100 మందికి పైగా ఈ గ్రామంలో ఉన్నారు. ఈ రోజుకి కూడా 100 మంది పార్టీ సభ్యులు ఉన్నటువంటి గ్రామం చించినాడ గ్రామం. దాదాపు 50 సంవత్సరాలకు పైగా ఇక్కడ పంచాయతీ కానీ లేదా ఇక్కడ కోఆపరేటివ్ సొసైటీ కానీ వీటన్నిటినీ కూడా నిరాఘాటంగా ప్రజల యొక్క మన్నలతో నిలబెట్టుకున్నటువంటి ఖ్యాతి కామ్రేడ్ ఆర్ఎస్ గారికి దక్కుతుంది. అంటే ప్రజలతో మమేకమయ్యి ప్రజల తలలో నాలుకలాగా నిలబడాలి. ఆయన జీవిత ఖైదును అనుభవించాడు రాజమండ్రిలో. కానీ వెనకడుగు వేయలే. ఏ రకమైన పద్ధతిలో అయితే ప్రజల కోసం నిలబడ్డాడో అదే రకంగా కార్మిక వర్గ ఉద్యమాన్ని నిర్మించినా, రైతు ఉద్యమాన్ని నిర్మించినా, వ్యవసాయ కార్మిక ఉద్యమం నిర్మించినా కానీ అదే పట్టుదల, అదే దీక్ష, చివరి వరకు కూడా అదే స్ఫూర్తి మిగిలినటువంటి కార్యకర్తలకు అందించాడు. మానవతా విలువలు కమ్యూనిస్టులకి ఎక్కువ. అటువంటి కమ్యూనిస్టు విలువల్ని, మానవత్వ విలువల్ని పెంపొందించడంలో, అందించడంలో కామ్రేడ్ ఆర్ఎస్ ముఖ్యమైనటువంటి భూమిక నిర్వహించారు. మా కుటుంబంతో కూడా చాలా అవినాభావ సంబంధం. ఎందుకంటే మా మామగారు సంపత్రావు అబ్బాయి గారు, ఈయన ఇద్దరు రాజమండ్రి సెంట్రల్ జైల్లో జీవిత ఖైదులు. ఆ సందర్భంగా తెలిసే నా సతీమణి కూడా ఆరోగ్యం బాగపోయినా మేము బతుకున్నప్పుడు ఇద్దరు రావాలని ఆయన కోరుకున్నాడు. మేము వెళ్దాం అనుకున్నాం, కానీ చూడలేకపోయాము ఆ అనారోగ్యం వల్ల. నేను ఎప్పుడు భీమవరం వచ్చి వెళ్ళినా కానీ పొరపాటున ఆయన్ని కలిసి వెళ్ళకపోతే మాత్రం వెంటనే ఫోన్ వచ్చేది, ఏంటి నిన్న భీమవరం వచ్చేదేమంట, రాలేదు. మా అమ్మాయి ఏలూరులో చదువుతుంటే ఆ సందర్భంగా కూడా పొరపాటున ఏదైనా అవసరమై ఆయనకి ఫోన్ చేస్తే ఆయన అంత నాయకుడు అనుకునేవాడు కాదు. కానీ డైరెక్ట్గా వెళ్ళి మా మనవరాలు పలకరించి వచ్చారయా అని చెప్పేవాడు. అంటే అంత అవినాభావ సంబంధం కుటుంబాలతో గడిపినటువంటి ఖ్యాతి ఆయనకే కాదు, ఈరోజు కమ్యూనిస్టులు కూడా చాలా అవసరం. మనం ఈరోజు అలవర్చుకోవాల్సినటువంటిది కూడా మానవ సంబంధాలు అనేటటువంటి వాటిని విస్తృతపరచడం ద్వారా కమ్యూనిస్ట్ ఉద్యమాన్ని మనం విస్తృతపరచగలం. తద్వారా ఈరోజు నేటి సమాజానికి ప్రత్యామ్నాయమైనటువంటి మార్గం కమ్యూనిస్టులు తప్ప ఇంకొకరు ఎవరో చూపించలేరు అనేటటువంటి వాస్తవాన్ని వెలుగులోకి తీసుకురావటం, తద్వారా ఏంటంటే ముందుకు నడిపించడమే కామ్రేడ్ ఆర్ఎస్ గారికి మనం అర్పించగలిగినటువంటి దివాళి. ఆయన చివరి వరకు అనుకునేవాడు, ఎప్పుడు వచ్చినా కానీ 100 ఏళ్ళు బతుకుతానని. కానీ 2 సంవత్సరాలు తక్కువ. కానీ అంతవరకు నిలబడినా ఆ రకంగా చివరి వరకు నిలబడటం అనేటటువంటిది చిన్న విషయం కాదు. ఈరోజు కామ్రేడ్ ఆర్ఎస్ గారికి మా కుటుంబం తరఫున, పార్టీ తరఫున, యూనియన్ తరఫున, సిఐటియు రాష్ట్ర కమిటీ తరఫున విప్లవ జోహార్లు అర్పిస్తూ వారి కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా, ఇక్కడ ఉన్నటువంటి పార్టీ శ్రేణులందరికీ కూడా సానుభూతిని
తెలియజేస్తున్నాం. జోహార్ కామ్రేడ్ ఆర్ఎస్ గారు, జోహార్ కామ్రేడ్ ఆర్ఎస్ గారు, సాధిస్తాం కామ్రేడ్ ఆర్ఎస్ ఆశయాల్ని. ఆర్ఎస్ గారికి వ్యవసాయ కార్మిక సంఘం తరఫున నివాళులు అర్పిస్తున్నాం. ఆర్ఎస్ గారికి ఆయన గురించి చెప్పాల్సిన సమయం కాదు, అంత సమయం కూడా సరిపోదు. ప్రత్యేకమైనటువంటి సభ ఎప్పుడు చెప్పుకుందాం. కొంతమంది ఏ వర్గంలో పుట్టారు, ఏ వర్గం కోసం పనిచేశారు అన్నప్పుడు ఒక భూస్వామి ధనిక అగ్రవర్ణ భూస్వామి కుటుంబంలో పుట్టి చనిపోయేదాకా అట్టడుగున ఉన్నటువంటి దళిత పేదలు గిరిజనుల కోసం జీవితాన్నే త్యాగం చేసినటువంటి మహాయోధులు ఆర్ఎస్ గారు. ఎందుకంటే మేము దాదాపు 20 సంవత్సరాల నుంచి ఆయన దగ్గరుండి చూశాం. ఇక్కడ జరిగినటువంటి పోరాటాల్లో నేను కూడా పాల్గొనే అవకాశం దొరికింది. ఈ పోరాటాల సందర్భంగా ఈ గ్రామ ప్రజలు చెప్తుంటే ఇప్పటికీ మనకి ఒళ్ళు పులకరించిపోతుంది, రోమాలు నిక్కుపొడుచుకుంటాయి. ఆయన ఒక గ్రామం నుంచి బయటికి వెళ్ళి బుల్లెట్ మీద బయలుదేరినారంటే భూస్వాముల గుండెలంతా హడల్. అలాంటి యోధుడు ఆయన. లంక భూముల పోరాటంలో కూడా నేను ఆయనతో కలిసి పాల్గొన్నాను. చివరిగా పోరాటంలో ఇక్కడ జరుగుతుంటే గుర్తు లేకపోయినా మా ఊర్లో జరుగుతుందా పోరాటం అని అంత ఆసక్తి, చనిపోయే రోజుల్లో కూడా పోరాటం అంటే అంత ధీరోదాత్తుడైన అలాంటి వ్యక్తి ఎప్పటికీ మన స్ఫూర్తిదాత. ఆయన ఆశయం కోసం ఆయన ఏ వర్గ ప్రయత్నం కోసం కృషి చేశారో ఆ ప్రయత్నం అంకితం అవుతామని తెలియజేస్తూ మరొకసారి ఆర్ఎస్ గారి నివాళులు అర్పిస్తూ జోహార్. కాబట్టి ఆర్ఎస్ గారికి జోహార్లు. భీమవరం రాష్ట్ర రైతు మహాసభ సందర్భంగా ఆయనతోనే నాకు సన్నిహిత పరిచయం ఏర్పడింది. అక్కడి నుంచి రైతు సంఘంలో పనిచేసినంతకాలం ఆయన దగ్గర ఎప్పుడూ సలహాలు సూచనలు తీసుకునేవాడిని. తర్వాత కొంతకాలం పాటు రాష్ట్ర రైతు సంఘ బాధ్యతల్లో ఈ జిల్లా గైడెన్స్ చూసినప్పుడు జిల్లాకు వచ్చేవాడిని. వచ్చినప్పుడల్లా తప్పనిసరిగా ఆయన్ని కలవడం, ఆయన సలహా తీసుకోవడం జరిగేది. 1-2 సార్లు చెంచినాడు కూడా వచ్చి ఈ గ్రామంలో కమిటీలు వేయడం అది చేశాను. ఆ రకంగా కుటుంబంతోనే సాన్నిహిత్యం. అంతకు మించి కాబట్టి ఆర్ఎస్ గారికి మార్టియర్స్ పట్ల చాలా అభిమానం. అంటే ముఖ్యంగా తల్లిదండ్రులను కోల్పోయినటువంటి బిడ్డల పట్ల, అలాగే మిగతా నష్టం కుటుంబంలో కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళ నష్టం పోయినటువంటి కుటుంబాల పట్ల ఎంతో ఆప్యాయత చూపించేవాడు. ఆ రకంగా నా భార్య పట్ల ఆర్ఎస్ గారు అంటే నేను కలిసినప్పుడల్లా ఆవిడ గురించి అడిగేవాడు, ఎలా ఉంది ఏమిటి సంగతి. తర్వాత మా పిల్లల గురించి కూడా అడిగేవాడు. ఆ విధంగా ఆర్ఎస్ గారు మామూలుగా మన పుస్తకాల్లోనో పత్రికలోనో చదివితే ఆయన చాలా పెద్ద ఫైటరు లేకపోతే ఈ రకంగా అనిపిస్తుంది. కానీ వ్యక్తిగతంగా మాట్లాడినప్పుడు కానీ మన కుటుంబాల గురించి తెలుసుకున్నప్పుడు కానీ అటన్నిటిలో మన నాన్నో చిన్నాన్నో పెద్దనాన్నో లేదా మామయ్యో మన బాగోగులు తెలుసుకోవడం కోసం ఎంతలాగా ప్రయత్నం చేస్తారో అటువంటి ప్రయత్నం ఆర్ఎస్ గారిలో కనిపిస్తుంది. అలాగే ఉద్యమం పట్ల కూడా ఏ చిన్న నష్టం జరిగినా చాలా సీరియస్ అయ్యేటటువంటి స్వభావం ఉంది. ముఖ్యంగా ప్రజాశక్తిని ఫాలో కావడం, అలాగే ప్రజాశక్తి చందాలు చేర్పించడం, ఈ విషయాల్లో ఆర్ఎస్ గారు చాలా పట్టుదలగా ఉండేవాడు. ఇటీవల కాలం వరకు ప్రజాశక్తిని ఫాలో అయ్యాడు. ఆ విధంగా కమ్యూనిస్ట్ పార్టీని, మొత్తం కార్యకర్తల కుటుంబాలని, పత్రికని, వీటన్నింటినీ తన బిడ్డల్లాగా ఎంచుకున్నటువంటి ఆర్ఎస్ గారికి జోహార్లు. అవసరం దశలో కుటుంబం నుంచి పూర్తి సహకారం, అన్ని రకాల సేవలు అందించినటువంటి కుటుంబ సభ్యులకి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు. సోదరులారా, కామ్రేడ్స్, మనం చాలా సమయం అయింది. మంచి అంకయాత్ర ప్రారంభించాలి. మనం ప్రత్యేకంగా 2 జిల్లా కమిటీల తరఫున సంస్మరణ సభ పెడతాం. దాంట్లో చాలా విస్తృతంగా ఇతర పార్టీలని, అనేక మంది ఆయనతో పనిచేసిన వాళ్ళు అందరూ కూడా పిలుస్తాం. అక్కడ అందరూ మాట్లాడవచ్చు. ఇప్పుడు మనం ఎక్కువ మంది, చాలా మంది మాట్లాడాల్సిన ఉన్నప్పటికీ కూడా
వారి ఇక్కడ సంతాప సందేశం ఇవ్వడానికి కూడా టైం కేటాయించడం కూడా చాలా కష్టం. మనం వెంటనే అంతిమయాత్ర ప్రారంభించాలి. బయట కూడా బాలేదు. ఉదయం 9 గంటల నుంచి కూడా కొన్ని వందల మంది ఇక్కడ అంతా వెయిట్ చేశారు. పెద్దలు కూడా చాలా మంది ఉన్నారు. నేను 1-2 మాటలు చెప్పి ఆయనకి నివాళులు అర్పిస్తాను. నిన్ననే బలరాము చెప్పగానే ఒకటొకటిని బయటకు మొదట నాకు నా మనసులో మిగిలింది ఏంటంటే, మొట్టమొదటిసారి 12-13 ఏళ్ళ పిల్లవాడిగా ఉన్నప్పుడు ఎక్కడైతే చూశానో అక్కడే ఇప్పుడు శవపేట కోసం అనిపిస్తుంది. చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఎదురుగుండా ఆయన చిన్న పర్ణశాల లాంటి ఇల్లు తను పిలిచాడు. నేను మా అక్కగారి ఇంటికి వచ్చాను. ఆయన నాకు మావయ్య అవుతాడు, బంధువు. తను పిలిచాడు కోసం మొట్టమొదటిసారి ఆయన్ని చూశాను. ఈ శవపేటకు ముందు, ఆ ఇంటి ముందే శవపేటలో ఇట్లా విగత జీవిగా చనిపోయిన మనిషిగా చూడటం అనేది. రెండవది, ఆయన జైల్లో ఉన్నప్పుడు నేను జిల్లా కార్యదర్శి, నా గురించి బాగా తెలుసు. ఆయనకి చాలా చిన్నవాడిని. ఆశ్చర్యపోయాడు. కాంగ్రెస్ పోయి జిల్లా కార్యదర్శి గారితో అన్నాడంట, ఓహో సీతారాం వచ్చాడా, చాలా ఆశ్చర్యమే. కాంగ్రెస్ కుటుంబం నుంచి సీతారాం పార్టీలో రావడం చాలా సంతోషం అని జైల్లో ప్రకటించారు. ఆ తర్వాత జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత నేను మొట్టమొదటిసారి ఆయన కలిసినప్పుడు చాలా ఆనందించాడు నేను పార్టీలోకి రావడం. రెండో విషయం ఏంటంటే, దాదాపు 40 ఏళ్ళు ఈ మధ్య ఈ 3-4 సంవత్సరాల మినహా దీర్ఘకాలం ఆయన నేను జంట గౌరులాగే పనిచేశాం. వయసు చాలా తేడా ఉన్నప్పటికీ కూడా అది సహజంగా, మరి ప్రకృతి సహజంగా వచ్చిందో పార్టీలో ఉన్న విషయాల రీత్యా ఇద్దరు ఒకే అభిప్రాయాలు, ఒకే రకమైన ఆలోచనలు, సమరశీలత, ఇతర అంశాలు ఆయన నేను నేర్చుకున్నాయి. ఇద్దరు కూడా చాలా సమన్వయంగా, చాలా సూక్ష్మంగా, ఎంతో తండ్రి కొడుకుల్లాగా ఉండాడు. ఆయన మావయ్య అవుతాడు నాకు, కానీ ఆయన చూసేటప్పుడు ప్రతిరోజు కూడా ఎప్పుడు కూడా చిన్న ఘర్షణ కూడా రాలేదు. దీర్ఘకాలం పై చేసేటప్పుడు వాదోపాదాలు చేసుకోలేదు. మిత్రం చాలా సమన్వయంతో ఆయన ఏం ఆలోచించేవాడు నేను చెప్పే నా ఆలోచన కూడా అదే ఉండేది. అంత అది చాలా నాకు ఆశ్చర్యం ఈ రోజు కూడా కలుగుతుంది. ఆయన 10 ఏళ్ళు జిల్లా కార్యదర్శిగా చేశారు. తర్వాత నేను రాజకీయ వారసుడిని అని చాలా సంతోషిస్తున్నాను. తర్వాత నేను 10 సంవత్సరాలు ఆయన సహకారంతో, ఆయన నేతృత్వంలో నేను జిల్లా కార్యదర్శిగా పనిచేశాను. చాలా దీర్ఘ చరిత్ర ఉంది ఆయనకి. చాలా అద్భుతమైన మానవుడు, మహోన్నత మానవతామూర్తి. ఆయన గురించి ఎన్ని గంటలని నేను చెప్పగలను. ఎందుకంటే 40 సంవత్సరాల ఒక సుదీర్ఘమైన ఆయన నేను కలిసిమెలిసి పనిచేసిన సందర్భాల్లో ఇక్కడ ఉన్న కామెడీ చాలా మందికి తెలియని విషయాలు కూడా తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. అది ఇది సమయం కాదు, సందర్భం కాదు. సమయాభావం వల్ల ఏంటంటే ప్రత్యేకంగా సంస్మరణ సభ, ఇతర వ్యాసాలు, పుస్తకం కూడా ఉంది. దాన్ని కూడా మళ్ళీ రివైజ్ చేయాలి. ఆ సందర్భంగా ఇవన్నీ కూడా మీకు తెలియజేసడానికి కోసం నేను ప్రయత్నం చేస్తున్నాను. ఆయన మరణానికి తీవ్ర సంతాపం తెలియజేస్తూ, ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ